కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పట్టణంలో వెలిసిన ఒక దివ్య క్షేత్రం. భక్తికి కులభేదం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన ఆలయం. అదే ఉడిపి శ్రీకృష్ణ మందిరం. ఈరోజు ఈ పవిత్ర ఆలయ చరిత్రను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ప్రజెంట్ మనం ఉడిపిలో అయితే ఉన్నాం. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. సో ఉడిపి వచ్చాం. ఉడిపిలో మనకి టెంపుల్ దగ్గరలోనే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేము ఇక్కడ మార్నింగ్ నైట్ కుక్కేలో నైట్ 1:45కి ఆ ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా దిగాం అనమాట. సో ఇక్కడ రూమ్ తీసుకున్నాం. మీకు రూమ్ చూపిస్తా చూడండి. ఇదే అనమాట రూము. చాలా చిన్న రూము. ఇది 1200 అయితే ఛార్జ్ చేశారు మాకు పర్ డేకి. మేము బ్యాగ్ వచ్చి సామాన్ మొత్తం బయటపడేసినాం. ఇది జస్ట్ ఒక రూము. వాష్రూమ్ ఇక్కడ ఉంటుంది. ఆ రూమ్కి మా రూమ్కి రెండింటికి కలిపి ఒకటే వాష్రూమ్ అనమాట. 1200 అయితే ఛార్జ్ చేశారు. ఇది రూమ్ ఉండటానికైతే నీట్గా ఉంది. ఇదే మనం రూమ్ తీసుకున్న లాడ్జింగ్ అయితే ఇదే. ఇది ఎగ్జాక్ట్ ఆపోజిటే ఉంది. సో అది అక్కడ నుంచి రైట్ సైడ్ పోవాలి మనం శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళాలంటే. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎలా ఉందో. సో మేము ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చాం కదా. 5కి అప్పుడు వచ్చినప్పుడు కూడా జనాలందరూ చాలామంది దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. కాకపోతే ఇంకా షాప్స్ ఇంకేం క్లోజే ఉన్నాయి, ఇంకేం ఓపెన్ చేయలేదు. సూర్యుడు వేటు శ్రీకృష్ణ మఠ దారి ఒక్కటి తెలుగులో రాశారు. కింద ఇంగ్లీషు, అది కన్నడలో రాశారు. దారి అని ఒక్కటి తెలుగులో రాశారు. అదొక్కటే అర్థమైద్దా నేను. ఇటు సైడ్ అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఎర్లీ మార్నింగ్ అంటే 7:30 7:30 to 8 మధ్యలో అయిన టైం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా లోన టెంపుల్ ఎలా ఉంటుందో చూడాలి. మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. ఉడిపిలో కృష్ణ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. అండ్ ఫారెన్ టూరిస్ట్ కూడా చాలా మంది వస్తారు ఈ టెంపుల్ చూడటానికి. స్టార్టింగ్ రాంగ్లోనే మనకి గజేంద్రుడు ఏనుగు బొమ్మ, ఒరిజినల్ కాదు కానీ చాలా రియలిస్టిక్గా ఉంది. మనకైతే దర్శనం ఇచ్చింది. టెంపుల్కి ఇటు సైడ్ వెళ్ళాలి మనం. ఈ రూట్ నుంచి అయితే వచ్చినా ఇటు నుంచి టెంపుల్ ఇట్లా. ఇక్కడ గీతా మందిర్ అని ఉంది కదా, ఇక్కడ వీళ్ళు కూర్చొని సాంగ్స్ పాడుతున్నారు, దేవుడి స్తోత్రం పాడుతున్నారు అన్నమాట. అఖండ ఉదయాస్తమాన గీతా. నేను ఇంకా ఇది ఎక్కడో మైక్లో నార్మల్ క్యాసెట్ అట్లా పెడతారు కదా, అది అనుకున్నాను. సడన్గా చూసి భలే అనిపించింది. పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. 13వ శతాబ్దంలో భారతదేశంలో ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మహానుభావుడు శ్రీ మధ్వాచార్య ఉడిపి సముద్ర తీరంలో ధ్యానం చేస్తూ ఉండేవారు. ఒకరోజు అరేబియా సముద్రంలో భీకర తుఫాన్లో ఒక నౌక మునిగిపోతున్న వేళ మధ్వాచార్యులు తన దివ్య శక్తితో నౌకని రక్షించారు. కృతజ్ఞతతో నౌక యజమాని, స్వామి మీకు కావలసింది ఏమైనా తీసుకోండి అన్నారు. మధ్వాచార్యులు బంగారం, వెండి కోరలేదు. నౌకలో ఉన్న
మట్టి ముద్దలను మాత్రమే కోరుకున్నారు. ఆ ముద్దలను పగలగొట్టగా లోపల వెలిసింది బాలకృష్ణుని అపూర్వ విగ్రహం. ఇదే ఉడిపి కృష్ణుడి దివ్య ఆవిర్భావం. సో ఎంట్రన్స్ సీట్ అన్నమాట. అటు నుంచి మనం ఎంట్రీ అయినాం. మ్యాక్సిమం లోపల వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ ఎంట్రౌన్లోనే ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి చూడండి, చాలా విగ్రహాలు. లోనికి వచ్చాం కదా, ఇటు నుంచి ఎంట్రన్స్. ఇక్కడ వీడియో తీయచ్చా తీయకూడదు అయితే మాకు తెలియదు, కానీ ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ అందరికీ కుక్ చేస్తున్నారు చూడండి, పెద్ద పెద్ద వాటిలలో డైలీ అన్నదానం జరుగుతుంది. మనం కూడా కుదిరితే అన్నదానం అనేది ట్రై చేద్దాం. ఇక్కడ ఇలా పైకి అయితే వెళ్తున్నాం. మధ్వాచార్యులు ఆ కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజ విధానం చాలా ప్రత్యేకమైనది. ఆయన స్థాపించిన అష్టమఠ వ్యవస్థ ప్రకారం 8 మఠాలు 2 సంవత్సరాలకు ఒకసారి ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ఈ పద్ధతిని పర్యాయ పూజ అని అంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వ్యవస్థ ఉన్న ఏకైక కృష్ణాలయం ఉడిపి శ్రీకృష్ణ మందిరం. ఈ ఆలయ చరిత్రలో అత్యంత హృదయమైన ఘట్టం కనక కిండి. కిండి అంటే కిటికీ అని అర్థం. గొప్ప హరిదాస కవి కృష్ణ భక్తుడు అయిన కనకదాసు కులభేదం కారణంగా ఆలయంలో ప్రవేశానికి అనుమతి పొందలేదు. బాధతో ఆయన వెనక భాగంలో నిలబడి కృష్ణుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అతని భక్తికి కరిగిన శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని తానే తిరిగి గోడలో ఒక చిన్న రంధ్రం ద్వారా దర్శనమిచ్చాడు. ఆ రంధ్రమే నేడు కనక కిండి. అప్పటి నుండి భక్తులు కృష్ణుడిని ఆ కిండి ద్వారానే దర్శించుకుంటారు. భక్తికి కులం లేదు, దేవుడికి హృదయమే ముఖ్యమని ఈ ఆలయం చాటి చెప్పింది. ఇక్కడ కోనేరు ఉంది కదా, ఈ క్యూలో ఆగినాం అనమాట మేము. దీని చుట్టూ ఆ కోనేరు చుట్టూ నడుచుకుంటూ రావాలి. ఇక్కడ చూసారా, అది తాబేలు, 2 తాబేళ్ళు. ఆ కోనేరు అబ్బా ఊడి పడిపోయింది. ఆ 2 తాబేలు భలే ఆడుకుంటున్నాయి. ఓడేం కింద పడిపోయింది చూడండి, తల పైకెత్తి భలే చూస్తుంది. ఇంకోటి మళ్ళీ పైకి వస్తుంది, అది రావడానికి ట్రై చేస్తుంది. వచ్చేసింది. భలే ఉన్నాయి కదా, క్యూట్గా భలే ఆడుకుంటున్నాయి. మళ్ళీ పడిపోయింది. ఇదిగోండి ఇటు సైడ్ ఎక్కుతుంది. మళ్ళీ పడిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకున్నట్టుండి అయితే బయటకు వచ్చినాం మనం. ఇక్కడ లోపల అయితే ఒకవేళ ఎలా లేదు, ఇక్కడ ఇదైతే బయట కాబట్టి ఇక్కడ వరకు ఎలా ఉంది, ప్రాబ్లం లేదు, అంతా చూపించచ్చు. ఉడిపి కృష్ణ మందిరంలో కృష్ణ జన్మాష్టమి, రథోత్సవం, మాధ్వ జయంతి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ నైవేద్యం, ప్రసాదం, సాత్వికమైన ఉడిపి వంటకాలతో ప్రసిద్ధి. ఆలయ వాతావరణం మొత్తం శాంతి, భక్తి, ధ్యానంతో నిండి ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణ మందిరం కేవలం ఒక ఆలయం కాదు, భక్తి, సమానత్వం, ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం. నిజమైన భక్తి ఉంటే దేవుడు మన వైపు తిరిగి దర్శనమిస్తాడని చెప్పే మహాక్షేత్రం ఇది. జై శ్రీకృష్ణ. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చినాం. వంశీగాడికి పార్కింగ్ చేస్తున్నాం. వంశీ ఏం కొన్నావురా? ఏం కొన్నావు చూపి. స్పూన్ 20 రూపీస్ ఒక స్పూన్. బాగున్నాయి కదా, క్యూట్గా. 30
చిన్న చిన్న స్పూన్లు భలే ఉన్నాయి. ఇవి బ్యాంబో ట్రీతో చేసినాయి అంట, ప్లాస్టిక్ కాదు, వేరే కాదు. బ్యాంబూ అంటే చక్కెర. అదేరా, అందుకనే బ్యాంబో ట్రీ. ఇవి కూడా అవే స్పూన్లు. నాకు ఇది నచ్చింది మోతారు కానీ, కాకపోతే 100 రూపీస్ అంటే ఇది ఎందుకంత. కాదు, మన ఊరికే రజనీకాంత్ సినిమాలో వచ్చినట్టు రాదు, పక్కన ఉన్నోళ్ళు భయపడతారు. దడుచుకొని పోయేటట్టు వచ్చుదా. చలో పోదాం ఇక. ఇక్కడ కూడా షాప్. ఇక్కడ ప్రసాద కౌంటర్ ఉంటుంది. సో ఎగ్జిట్ ఇది, ఇటు నుండే వచ్చినాం. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసినాం. చాలా పీస్ఫుల్గా అయిపోయింది. మేము ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే. మార్నింగే వచ్చాం కాబట్టి క్రౌడ్ ఏం లేదు. సో ఇటు కర్ణాటక సైడ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి టెంపుల్లో కూడా మనం షర్టు తీసేసేయాలి. షర్టు, బనీను, క్యాప్ కానీ ఏం ఉండకూడదు, తీసేసే వెళ్ళాలి. ఇది నేను అబ్జర్వ్ చేసా. అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, ధర్మస్థలలో, ఇక్కడ ఉడిపిలో, ఇక్కడ కూడా అంతే సేమ్. వంశీ ఎలా అనిపించింది నీకు? నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు షర్టు వేసుకున్నా కానీ దర్శనం టైంకి ఆలయంలో మనం దేవుళ్ళని దర్శించుకున్నాం కదా, ఆ టైంలో మనం షర్ట్ కానీ బనీన్ కానీ ఏమీ వేసుకోకూడదు అన్నట్టు. అలా అని చెప్పేసి మనం దగ్గరలో రూమ్ తీసుకుంటే మీరు అట్లానే వచ్చేయచ్చు షర్ట్ వేసుకోకుండా. మళ్ళీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఇక్కడ అన్నబ్రహ్మ అని ఉంది కదా, లోపల అన్నదానం జరుగుద్దని అనుకున్నాం కదా. కాకపోతే అన్నదానం ఏంటంటే 12ంటికి స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు టైము 9 ఏమైంది అంతే. ఎగ్జాక్ట్ 8:52 అయింది. మేము 8కి స్టార్ట్ అయ్యాం. 7:45 అట్లా స్టార్ట్ అయ్యాం. ఒక 1 అవర్ టైం పట్టింది. 12కి స్టార్ట్ అవుతుందంట అన్నదానం. ఎవరన్నా 12 తర్వాత వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి.